వారు చెప్పిందే శాసనం, పట్టిందే బంగారం. అలా ఉండబోతున్న శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారి యొక్క సంవత్సర ఫలములను మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ, ఊ, ఏ, వే, వో, ఓ, వా, వి, వు అనేటువంటి అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ వృషభ రాశి అవుతుంది. అలా కాకుండా కృత్తికా నక్షత్రం 3 పాదాలు గాని, రోహిణీ నక్షత్రం 4 పాదాలు గాని, మృగశిర నక్షత్రంలో మొదటి 2 పాదాలలో మీరు జన్మించి ఉన్నట్లయితే మీది వృషభ రాశి అవుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. గురువు లగ్నంలోను, ద్వితీయంలోను, తృతీయంలోను సంచరిస్తూ ఉన్నాడు. ఎక్కువగా లగ్న ద్వితీయ స్థానంలో ఉన్నాడు. శని భగవానుడు ఏకాదశంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. రాహువు దశమ ఏకాదశ స్థానాలలోను, కేతువు చతుర్థ పంచమ స్థానాలలోనూ సంచరిస్తూ 4 గ్రహములు కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కాస్త కేతువు విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినా కూడా మిగిలిన 3 గ్రహాలైతే పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ఈ వృషభ రాశి వారికి అందిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక రాజయోగ జాతకము అని మనం ఈ సంవత్సరం చెప్పవచ్చు. వీరికి గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది వీరికి. పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా వీరి యొక్క జీవితం మారబోతూ ఉన్నది. ముఖ్యంగా ఏకాదశంలో ఉన్నటువంటి శని భగవానుడు సకలమైన అనుకూలతలను కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. జీవితంలో అద్భుతమైనటువంటి వృద్ధిని ఇవ్వబోతున్నాడు. లగ్నంలో ఉన్నటువంటి గురు భగవానుడు ఆత్మబలాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించబోతూ ఉన్నాడు. దశమ ఏకాదశాలలో సంచరించేటువంటి రాహువు గొప్ప వశీకరణ శక్తిని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే ఆకర్షణ శక్తి మీలో రాబోతూ ఉన్నది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. జీవితంలో మీరు ఇంతవరకు ఏమేమి చేయాలి అనుకున్నారో అవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేయగలుగుతారు, కట్టుకోగలుగుతారు, స్థిరాస్తి వృద్ధి చేయగలుగుతారు. అదేవిధంగా భూములు కొనగలుగుతారు. ఆ విధంగా ఏమైనా ఆటంకాలు వచ్చినట్లయితే అవి కూడా పూర్తి చేయగలుగుతారు. ఏ ఆటంకాలు లేకుండా వివాహం అవుతుంది. ఆ సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పురుష సంతానం కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఎక్కువగా అవకాశం ఉన్నది. ఉద్యోగులకు మనం పరిశీలన చేసినట్లయితే ఉద్యోగంలో గొప్ప స్థితిని పొందబోతున్నారు. ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. పర్మనెంట్ జాబ్ లేని వారికి పర్మనెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు తాము కోరినటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేవారు తమ పై అధికారుల యొక్క మెప్పును పొందిన వారి గొప్ప స్థితిని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మీరు ఇంకా ప్రయత్నం చేయండి, మరింత గొప్ప స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది ఉద్యోగులకు. ఇక విద్యార్థులకు అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ సంవత్సరం విజయం సాధించి తీరుతారు. విద్యల్లో కోరుకున్నటువంటి చోట సీటు వస్తుంది. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. కళాకారులకు తిరిగేది ఈ సంవత్సరం. రాజయోగం పట్టబోతుంది. మీరు నటించినటువంటి సినిమాలు చేసేటువంటి పనులు అన్నీ కూడా గొప్ప స్థితిలో ఉండబోతాయి. కళాకారులు అంటే కమ్యూనికేషన్ సంబంధంగా అన్ని రకాల ఫీల్డ్స్ కూడా అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటాయి. ఒక్క కళాకారులు కాదండి, అందరికీ కూడా అద్భుతమైనటువంటి స్థితి ఉన్నది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా అద్భుతంగా పండుతాయి. కౌలు రైతులకు లాభాలు వస్తాయి, సొంత పొలం చేసే వారికి లాభాలు వస్తాయి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఏ రకమైనటువంటి దాంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా లాభాలను పొందే అవకాశం ఉన్నది. వ్యాపారంలో ఉండేవారు, జాయింట్ వ్యాపారమైన షేర్ మార్కెట్ అయిన ఏ రకమైన దాంట్లో ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు కూడా విజయం సాధిస్తారు. వెంటనే అంత సులభంగా, అంత యోగదాయకంగా మీ యొక్క జాతకం ఈ సంవత్సరం అనేది కనబడుతూ ఉన్నది. ఇక రాజకీయ నాయకులకైతే రాజయోగం పట్టబోతూ ఉన్నది. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే అత్యంత సులభంగా భారీ మెజారిటీతో గెలుస్తారు. తక్కువ ఖర్చు ఎక్కువ విజయం అంటారు కదా. నామినేటెడ్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అధిష్టాన వర్గంలో మీ యొక్క పరపతి అనేది పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. స్త్రీలకు తాము చెప్పినటువంటి మాట అనేది చెల్లుబాటు అవుతున్నది. వీరు ఈ సమాజంలో ఏది చెబితే అది చెల్లుబాటు అవుతుందండి. ఈ యొక్క వృషభ రాశి వారికి అలాంటి జాతకం అని చెప్పవచ్చు. వారు చెప్పిందే శాసనం, వారు పట్టిందే బంగారం. అలా ఉండబోతున్నది ఈ యొక్క సంవత్సరం వీరి యొక్క జీవితంలో. ఇన్ని అద్భుతాలు అనేవి మీకు జరగబోతున్నాయి. అంటే ఎక్కువ చేసి చెప్పడం కాదండి, ఎందుకంటే గురుగ్రహం మంచి అనుకూల స్థితినిస్తుంది. శనీశ్వర భగవానుడు చాలా మంచి స్థితిలో ఉన్నాడు. రాహు మంచి స్థితిలో ఉన్నాడు. ఒక కేతు గ్రహమే కొంచెం ఇబ్బంది పెడుతుంది, చిన్న చిన్న ఆటంకాలు ఇస్తుంది. అది కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు. కుటుంబ సంబంధంగా చిన్న చిన్న ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి బుధవారము కూడా గణపతికి కెరికను సమర్పించడము, సంకటనాశన గణపతి స్తోత్రమును కానీ, గణపతి షోడశనామ స్తోత్రమును కానీ, గణపతి అష్టోత్తరమును కానీ ఏదో ఒకటి నిత్యము కూడా చదివినట్లయితే
ఎటువంటి ఆటంకములు లేకుండా మీ జీవితం అద్భుతంగా ముందుకు సాగిపోయే అవకాశం ఉన్నది. కాస్త నరదృష్టి అధికంగా ఉండేట్లుగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే గొప్ప విజయాలు సాధిస్తున్నప్పుడు సహజమేగా అందరి దృష్టి మన మీద ఉంటుంది కాబట్టి వీలైనప్పుడల్లా శివాలయాల్లో అభిషేకం చేసుకోవడము, శివుడిని దర్శించడము చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలొస్తాయి. నిత్యము గూడా సింధూరాన్ని మీరు ధరించండి. తద్వారా ఆకర్షణ శక్తి మరింత అద్భుతంగా పనిచేస్తుంది. గురుబలం బాగా ఉందండి మీకు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధించబోతూ ఉన్నారు కాబట్టి మరింతగా మీ యొక్క శ్రమను పెంచుకొని, ఈ అద్భుత కాలాన్ని మరింత అద్భుతంగా చేసుకొని జీవితంలో విజయాలు సాధించేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ కూడా గొప్ప విజయాలు రావాలి అని, వృషభ రాశి వారు గొప్ప స్థితిలో ఉండాలని మనసారా కోరుకుంటూ, మిథున రాశి వారి యొక్క ఫలితాలతో వచ్చే వీడియోలో కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీ